మీ పేరు? బి చంద్రశేఖర్ యాదవ్. ఏం చేస్తూ ఉంటారండి మీరు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి ఏంటండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు, రైతులు కష్టాల్లో పెట్రోల్ కష్టాలున్నా పట్టించుకోవట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఎవరిని రైతులు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మా కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకి హెక్టార్కి 50,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నది. అందులో భాగంగానే ఈ అన్నదాత సుఖీభోగా గతంలో వైసీపీ వాళ్ళు 13,000 ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 20,000 3 విడతలు వచ్చింది. అది కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. అంటే మరి ఇక్కడ మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. పెట్రోల్ డీజిల్ కొలత ఇంత ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు. ఎక్కడ నిద్రపోతా ఉన్నారు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ, అటు పవన్ కళ్యాణ్ కానీ కూటమి నేతలందరూ నిద్రపోతున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా. పెట్రోల్ అనేది వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటే ఆ విషయం ఎత్తారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే సమస్య ఇది. ఎందుకంటే ఆమూర్ జలసంధి బంద్ చేస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం వలన పెట్రోల్ బంద్ అయింది. అది ఎందువల్ల బంద్ అయిందో తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వం విమర్శించడానికి అర్హులు కాదు. అంటే ఆ బేస్ మీద చేసుకుని మాట్లాడుతాం తప్పితే దేశం మొత్తం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఉన్న రాష్ట్రాలు అన్నింటిలో దొరుకుతుంది, మన దగ్గర ఎందుకు దొరకలేదు, ఇదంతా స్కామ్ చేస్తా ఉన్నారు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ లేదు మన భారతదేశంగా మొత్తం ఇది పెట్రోల్ సమస్య. కానీ దాన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటారు. ఎంఆర్ఓలు అయితే ప్రతి పెట్రోల్ బంక్కి వాళ్ళు సర్వే ఉండి వాళ్ళు పెట్రోల్ ఎక్కడ డిమాండ్ లేకుండా, కానీ ఇప్పుడు కూడా పెట్రోల్ ఎక్కడే పెద్ద డిమాండ్. కానీ జనం ఎందుకుందంటే ఇంకా బ్లాక్ అవుతుందని చెప్పి ఎగబడుతున్నారు తప్ప, ఎందుకంటే మేము కూడా సామాన్యమైన రైతు కుటుంబం వచ్చినాము. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒక గంట అటు ఇటు ఉండొచ్చు, కానీ అది ఎందుకంటే అక్కడ ప్రపంచంలో యుద్ధం జరిగింది కాబట్టి బ్రేక్ అవుతుంది తప్ప ప్రభుత్వ వైఫల్యం అయితే కాదు. కానీ వాళ్ళు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అని చెప్తూ ఉంటాను, కానీ మా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నేర్చుకోండి, గతంలో కరోనా లాంటిదాన్నే మేము ఎదుర్కొన్నాం, ఆఫ్టర్ ఆల్ పెట్రోల్ డీజిల్ ఎదుర్కోలేరా, మీరు ఏం తీసుకురాలేరా అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి నుంచి నేర్చుకునేది ఏం నేర్చుకోవాలంటే బాబాయిని హత్య చేయడమా, రపరప ఆడడమా, కేసులుండి కోడిపెత్తే గులకరాయ కేసులుండి నేర్చుకోవాలా. అలాంటి సంస్కృతి బాబు గారికి లేదు, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి లేదు. అది వాళ్ళకి జగన్ మాత్రమే ఉంది. ఏం అభివృద్ధి చేసినాడు 5 ఏళ్లలో. ఈరోజు అమరావతి అయితే పోలవరం అయితే పరగలు పెడుతుంది. ఈరోజు అమరావతి ఏం టైం కానీ లేదా కాటన్ ఇంటూ కానీ గూగుల్ డేటా కానీ అన్ని తెచ్చిన కనుక చంద్రబాబు నాయుడు దక్కుతుంది. కానీ ఆయన ఏదో ఒక్క తెచ్చినా చూపిమండి. ఈరోజు రోడ్లు గుంత లేకుండా చేసిన కనుక కూటమి ప్రభుత్వానికి ఉంది. అంటే సజ్జలు ఇంకో మాట కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ పెట్రోల్ డీజిల్ తేలని నాయకుడు గూగుల్ లాంటి సంస్థ తెస్తాడు, ఆయన తేలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడుగా. గూగుల్ ఎవరు తెచ్చిండేది ఎవరు ప్రతి ఒక్కరు తెలుసు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం గూగుల్ విశాఖ తెచ్చినది. నువ్వు గూగుల్ తెచ్చింటే 5 ఏళ్ళ నుంచి ఏం చేసినావు, నువ్వు ఎందుకు చేసినావు? ఈరోజు చూడండి ఎక్కడ ఇండస్ట్రీలు కానీ. అదే మా కర్నూలు జిల్లాలో గత 5 ఏళ్లలో గోల్డ్ మైన్స్, జియో మైసూర్ గోల్డ్ మైన్స్ బ్రేక్ పడింది. ఈరోజు కూటమి ప్రభుత్వం తర్వాత మా చంద్రబాబు నాయుడు 14వ తారీఖు ప్రారంభోత్సవం చేస్తున్నాడు. అది వాళ్ళకి నిదర్శనం. అంటే మరి రాయలసీమకి మేము ఎంతో మేలు చేసాం, కూటమి ప్రభుత్వం చేస్తే రాయలసీమని వెనుకబడతం చేస్తారు, అక్కడ ఉన్న వనరులు దోచుకొని వెళ్ళి అమరావతిలో పెట్టుబడులు పెడతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారుగా. రాయలసీమకి ఒకటి చెప్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి, గతంలో అందరినీవా కాలువ ద్వారా 3,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే చంద్రబాబు వచ్చి 2,000 కోట్ల రూపాయలు కేటాయించి 6,000 క్యూసెక్ నీళ్లు ఇక్కడ కుప్పాని కాలువ ద్వారా పారించి కుప్పానికి నీళ్ళు వేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు. గతంలో జగన్ గారు వాటర్ ట్యాంకులు తెచ్చి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి నీళ్లు వదిలినారు. ఆ నీళ్ళు అయిపోతేనే బ్లాక్ అయిపోయింది. అది ఆయనకి ప్రభుత్వం, ఆయనకి ఈయనకి తేడా. అంటే మీరు ఆ మాట అంటున్నారు, కానీ రాయలసీమలో ఉన్న వనరులు మొత్తం దోచుకెళ్తున్నారు, ఎక్కడ సరైన ప్రాజెక్టులు కడతలేదు. గతంలో అయితే ఉందో రాయలసీమ ఎత్తుపోత పథకం ఇంతమంటే పూర్తి చేయలేదు, దాన్ని నాశనం పట్టించారు. ఇంకో పక్కన కట్టిని కూడా ఎక్కడెక్కడ పెచ్చులుడిపోతున్నాయి. ఇదేనా మీ 40 ఏళ్ల పరిపాలన అని చెప్పి అంటా ఉన్నారు కదా. ఒకటి అన్న, గతంలో చంద్రబాబు నాయుడు పట్టుసీమ లేకపోయింటే 1000 కోట్లు పెట్టినారు. ఆ పట్టుసీమ వలన ఈరోజు గోదావరి జలాలు రాయలసీమకి వస్తాయి. రాయలసీమకి ఎట్లా వస్తాయంటే నేను ఒకటి ఉదాహరణ చెప్తున్నా. ఈ ప్రకాశం కృష్ణా డెల్టాకి 100 టీఎంసీలు మామూలుగా నికర జలాలు ఈఎల్ కృష్ణా నుంచి, ఆ నికర జలాలని రాయలసీమకు ఉపయోగించారు. ఆ 100 టీఎంసీ ప్రకాశం బ్యారేజ్కి మళ్లించి ఈ నీళ్లు మనం వాడుకొని రాయలసీమకు అందరినీ అయితేనేమి గాలేరు నగర్ నుంచి వాడుకొని ఈరోజు సస్యశ్యామ 8 నెలలు వాటర్ వచ్చిందంటే ఒక పట్టుసీమ నుంచి 8 నెలలు వచ్చినది ఘనత చంద్రబాబు వల్లనే. మరి గతంలో
కంపెనీలు పెట్టుబడులు ఆయన ఉండగానే వచ్చిన పెట్టుబడులు క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారని చెబుతా ఉన్నాడు కదా. మరి ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు ఇన్స్టాల్ అవుతున్నాయి అంటారు ఇక్కడ? కియా తెచ్చినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు రాయలసీమలో అనంతపురం జిల్లాలో పూర్తి వెనకబడిన ప్రాంతం కియా వచ్చిన తర్వాత ఎంతో డెవలప్ అయింది. కియా వల్ల నిరుద్యోగ సమస్య కాసు కూర్చొని దాని అనుబంధ సమస్యలు కూడా రాకుండా అడ్డవలసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు భారతదేశంలోనే 100కి 25% ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయంటే చంద్రబాబు బ్రాండ్ బట్టి వచ్చాయి. జగన్ ఉన్నప్పుడు ఏ ఒక్క వచ్చినాయి. భారతదేశం 29 రాష్ట్రాల్లో 25% మనకి ప్రభుత్వానికి మన రాష్ట్రానికి వచ్చేదంటే చంద్రబాబు బ్రాండ్ వల్లనే వచ్చినాయి. అది అర్థం చేసుకోండి. కానీ ఈయనేం తేలైపోతున్నాడు. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం తిరుగుతూ ఉంటారు, మా మీద ఏదో కేసులు పెడతా ఉంటారు. వీళ్ళు సాధించింది ఏం లేదు, మేము ఉండగానే సాధించేసాం, మా టైంలో అన్నీ జరిగిపోయినాయి, మా నాయకుడు ఎక్కడున్నా సరే మేము ముందున్నాం, ప్రజలకు సేవ చేయడంలో మేమే ముందున్నాం అని చెబుతా ఉన్నారు వాళ్ళు. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు. 151 సీట్లతో 11 వచ్చాయి. కానీ నిన్ను ఎన్నుకున్నారు 11 మందిని. మీరు అసెంబ్లీలో ఏదన్నా కూటమి ప్రభుత్వం తప్పు చేసింటే నిలదీయాల, కానీ నువ్వు ఎక్కడో పారిపోయి ఇంటికాడ కూర్చుంటే నువ్వెక్క నాయకుడు మాజీ సీఎం నువ్వు ప్రజల పక్షాన్ని నువ్వు తప్పు చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు నీకుంది. ఎందుకని నువ్వు రాలే అంటే నీకు కూటమి ప్రభుత్వం తప్పు చేయలేదు కాబట్టి నువ్వు అసెంబ్లీకి అడుగు పెట్టలేకపోతున్నావు. అంటే మీ రాయలసీమ నాయకుడే కదా ఆయన, మరి రాయలసీమకి ఆయన ఉండగా ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటారు? రాయలసీమ నాయకుడే, కానీ ఇద్దరు నాయకులే. కానీ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కడపలో పెట్టాడు, ఇంకోటి కొప్పల్ ఇండస్ట్రీలు కడపలో తెచ్చినాడు, ఒంటిమిట్టలో శ్రీరామదేవులు, కానీ ఎక్కడో అక్కడ కోస్టాబిలిటీ రాకపోతే రాయలసీమలో ఉండాలని చెప్పి మనకు భద్రాచలం పోతే ఒంటిమిట్ట రామదేవులను శ్రీరామనవమి జరపడానికి ఆయన నిదర్శనం. అది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతం లేకుండా డెవలప్మెంట్ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. అంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇన్ని గొప్పలు చెబుతూ ఉంటాడు, సొరకాయ మాటలు కోతలు కోస్తూ ఉంటారు తప్పితే ఇక్కడ రైతులందరూ అల్లాడిపోతూ ఉన్నారు. రొయ్యల రైతులైతే మరీ హీనంగా వాళ్ళకి చనిపోయే పరిస్థితి ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పట్టించుకోలేదు కుటుంబ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాడు పేరు నేను అని. ఎక్కడైనా రైతులు ఆత్మహత్యలు జరిగినాయా చూపివ్వండి. గత ప్రభుత్వంలో రైతులకి ఏం చేయలేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు చేనేత వర్గాలకైతేనేమో రైతులకైతేమో రొయ్యల వాళ్ళకైతేమో కరెంటు ఛార్జీలు తగ్గించి వాళ్ళకి ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు కరెంటు కానీ ఈ 2 ఏళ్లలో ఎక్కడ కరెంటు కొరత లేదు. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ అనేది ఆయన తెచ్చుకున్నాడు. సోలార్ ప్లాంట్ అయితేనేమో ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సోలార్ ప్లాంట్లు 0 బడ్జెట్ కింద ఈరోజు ఇస్తున్నారు ప్రతి ఇంటికి. మీరు అన్ని మాటలు చెబుతున్నారు కానీ అసలు ఎక్కడ అందట్లేదంట, కరెంటే లేకుండా చేస్తా ఉన్నారంట ఈ గవర్నమెంట్లో. మేము నిత్యం పల్లెల్లో ఉన్నాము, కరెంటు ఎక్కడ కానీ ఇంతవరకు మండు ఎండలో కూడా కరెంటు కోత లేకుండా చేసిన కరెంటు చంద్రబాబు నాయుడు గారు. అదేంటండి, అసలు కోతలో ఎక్కడ చూసినా డీజిల్ అందట్లేదు, పెట్రోల్ అందట్లేదు, ఇంకా ఈ గవర్నమెంట్ ఉండే ఉపయోగం ఉందని మాట్లాడుతున్నారు. ఎందువల్ల అనలేదు, అందడం లేదు అనేది ప్రసక్తి లేవు. కానీ ఒక రోజు కావచ్చు లేకపోతే, కానీ అక్కడ ఆర్మూర్ జలసంధి నుంచి మనకు మొన్ననే మనకు 3-4 నౌకలు వచ్చేటివి మనం మళ్ళీ బంద్ చేశారు. దానివల్ల కానీ మన ఇండియా మీద మోడీ గారు చర్య తీసుకుని మనకి ఇస్తున్నారు. కానీ ఎక్కడ సమస్య అంటే లేదు. ఉండొచ్చు ఈ రోజు లేకపోతే మళ్ళీ రోజు వస్తుంది, ఎక్కడ ఇబ్బందులు లైన్ లో ఉండి ఏం లేదు. గ్యాస్ కూడా కానీ గ్యాస్ ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ దాన్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు, రాజకీయ లబ్ధి కోసం క్రియేట్ చేస్తున్నారు. మరేంటి మీ పార్టీ విధానాలు చూస్తే వేసీలు కూడా అసహించుకుంటారనే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అది వాళ్ళకి తల్లి చెల్లి ఎవరు ఆయన లేరు. ఆయన స్త్రీ సమాజాన్ని గౌరవించలేదు. ఆ రోజు గతంలో అమరావతి కోసం స్త్రీలంతా పోరాడుతుంటే వాళ్ళ బూటకాలతో తన ఘనత వాళ్ళకుంది. కానీ ఈరోజు మా చంద్రబాబు కూటమి వచ్చిన తర్వాత స్త్రీలను గౌరవిస్తున్నాడు. ఈరోజు స్త్రీ శక్తి బస్సు కూడా స్త్రీకి ఇస్తున్నాడు. గ్యాసులు అయితేనే అవన్నీ ఇస్తున్నాడు. అది స్త్రీలకు ఉండే విలువ చంద్రబాబు నాయుడు తెలుస్తుంది, ఆయనకేం తెలుస్తుంది. తల్లిని చెల్లిని గౌరవించలేని వ్యక్తి ఆయనకు స్త్రీ సమాజం గురించి చెప్పే అర్హత లేదు. అంటే ఈ పార్టీనే తిడతా ఉన్నాడు, బహిరంగంగా తిడతా ఉన్నాడు, అంత పచ్చిగా. వేసీల కన్నా ఘోరంగా ఉంది మీ పార్టీ విధానాలు, మీరు మీ పార్టీ ఎందుకని తిడతా ఉన్నాడు కదా. ఆ రోజు పేర్లి నాని గారు బియ్యం కేసులో భార్య కేసులో దొరికితే మానవతా దృత్వంతో ఆడవాళ్ళని జోలికి వెళ్ళొద్దండి, ఏదున్నా కూడా ఆయన కానీ ఆయన కుమారుని కానీ కేసులు ఇరికించి కానీ, ఆడవారు అంటే మనకు ప్రేమ. మనం ఎందుకంటే
హిందూ సాంప్రదాయ ప్రకారం ఆడవారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ మీద ఎలాంటి ఆరోపణలు ఏం చేయకోకుండా చేసినాడు. నువ్వు కనీసం నీ చెల్లెలు చీర కట్టుకుంటే కూడా కానీ నువ్వు చంద్రబాబుకి లొంగిపోయినావు అనే నీచాతినిచమైన సంస్కృతి నీది పట్టించి. ఇప్పుడు పశువు చీర కట్టుకుంటే ఏమి ఆడవారికి గౌరవము. పశువు అనేది మన హిందూ సంప్రదాయ ప్రకారము ఒక సాంప్రదాయం అనేది పశువు అంటే ఆ దాన్ని కూడా క్రియేట్ చేసి చెల్లిని కూడా కనీసం ఇంకెళ్ళకి చెల్లినే విమర్శించిన వ్యక్తి నువ్వు రాష్ట్రంలోనే స్త్రీని ఏ విధంగా గౌరవిస్తారు? అంటే ఇక్కడ చేతగానితనంగా ఉందా మీ పార్టీ? ఇంత పెద్ద మాట అన్న తర్వాత కూడా మీ పార్టీని ఎవరు కనీసం స్పందించిన తీరు లేదు. ఇంకో పక్కన చూసుకుంటే వాళ్ళు నిన్నగా మొన్న పేపర్లో ఏదో చిన్న వార్డు మాట్లాడిన దానికి అంత రచ్చరచ్చ చేస్తా ఉన్న పరిస్థితి. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? పక్కన కోర్టులు కూడా చర్యలు తీసుకోమని చెప్పినా కూడా ఎందుకు తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? ఏనుగు పోతుంటుంది, కుక్కలు మరుగుతుంటుంది, కానీ అది వెనక్కి తిరిగితే ఏనుగు పాదం మోపితే కూడా నశించిపోతాయి. కానీ మేము ఒక తెలుగుదేశం పార్టీ రామారావు స్థాపించినది ఎందుకంటే ఒక నీతి నిజాయితీ ఒక సభ్యత గల పార్టీ. ఏదో వాళ్ళు వల్గర చేసినా మేము వల్గర చేయాలి. ఒక పద్ధతి ప్రకారమే మేము పోతున్నాం. లా అండ్ చట్ట ప్రకారం వాళ్ళు చర్య తీసుకుంటాం. అంటే వాళ్ళని మేము వస్తే రప్పరప్ప నరుగుతాం ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా గతంలో ఏం మాట్లాడిన పరిస్థితి, కేసులు పెట్టి తూతూ మాత్రం చేసిన పరిస్థితి. ఆ రప్పరప్ప ఆడుతున్న వాళ్ళనే వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. సమాజం జనము తిక్కోళ్ళు కాదు, బాగా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఈ విధంగా పోతే వాళ్ళు పరిపాలన ఏం చేస్తారు? రౌడీజం వస్తారు. అందువల్లనే వాళ్ళు 11 సీట్లకే కూర్చోబెట్టారు. ఈ రోజు 23 సీట్లు ఉన్నాయి, 164 సీట్లు ఎందుకు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్. ఆయన వస్తే ఇంకా అధ్వానంగా అయిపోతుంది. 5 ఏళ్ల పరిపాలన పూర్తి అధ్వానంగా అయిపోయింది. అందువల్లనే ఈ రోజు కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీ వచ్చింది. మరి గూగుల్ డేటా సెంటర్ తెచ్చారని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ గొప్పలు చెప్పుకుంటారు, అది మా టైంలో వచ్చిందని చెబుతున్నారు. కనీసం ఉద్యోగాలు ఎన్ని వస్తాయో చెప్పలేని పరిస్థితులు గవర్నమెంట్ ఉందంట కదా. గూగుల్ డేటా వచ్చిండేది దగ్గర 1,50,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది గూగుల్ డేటా అనేది. నువ్వు గూగుల్ డేటా తెచ్చినంత 5 ఏళ్ళ నుంచి ఏం చేసినావు? ఎందుకు నువ్వు అమలు చేయాల? ఈరోజు ఈ నెల 28 ఎప్పుడో శంకుస్థాపన ప్రారంభం చేస్తున్నారు మా బాబు గారు కూటమి వల్ల. గూగుల్ డేటా అనేది కొన్ని లక్షల కోట్లు వచ్చినది. నువ్వు కనీసం నీ 5 ఏళ్లలో గూగుల్ డేటా మైక్రో బిల్గేట్ వాళ్ళు నీ ఏది భయపడే బిల్గేట్ కూడా రాలే. కానీ చంద్రబాబు బ్రాండ్ చూసి ఈ రోజు మొన్న బిల్గేట్ వచ్చి చేశారు. గతంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు బిల్గేట్స్. నువ్వు నిన్ను చూసి ఎవరైనా ఏ పారిశ్రామికవేత్త కానీ ఏ సిద్ధాంత పరంగా ఎవరైనా కానీ నీతో కలిసారా? నువ్వు ఎందుకంటే ఒక శాడిస్టు. నీకు అసలు అప్పుడు ఎందుకు ఇచ్చినారంటే రాజశేఖరుడు తనయుడు ఒక పార చూస్తామని చెప్పేది నీకు ఇచ్చినారు. కానీ ఈ రోజు తెలుసుకొని ఈ వెధ వచ్చే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి నీకు ఇవ్వలేదు.